ఈరోజు మనం చాలా హెల్తీ అయిన కొబ్బరి నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష. ముందుగా పచ్చి కొబ్బరిని బాగా తురుముకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 2 కప్పుల నువ్వులు వేసుకోవాలి. నువ్వులను సిమ్లో వేయించుకోండి, అప్పుడు టేస్ట్ మనకి బాగుంటుంది. నువ్వులు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. నువ్వులు హెల్త్‌కి చాలా మంచిది. మంచి కాల్షియం రిచ్ ఫుడ్. ఇవి తినడం వల్ల మనకు ఎముకలు బాగా బలంగా తయారవుతాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వులు బాగా వేగిన తర్వాత వీటిని పక్కనుంచుకొని స్టవ్ పై కడాయి పెట్టి జీడిపప్పు పలుకులు వేయించుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనికి నెయ్యి ఏమీ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన జీడిపప్పులన్నీ అందులో వేసి బాగా వేయించుకోండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుమును నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ లడ్డు చాలా హెల్తీ. అలాగే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. కొబ్బరి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల నువ్వులకి 2 కప్పుల బెల్లం సరిపోతుంది. ఆల్రెడీ నెయ్యి ఉంటుంది, కొబ్బరిలోని తేమ ఉంటుంది కాబట్టి ఆ వేడికి మనకు బెల్లం అంతా కరిగిపోయి పాకంలాగా వస్తుంది. చివరిగా కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఇదంతా వేసి బాగా కలుపుతూ ఉంటే మనకు బెల్లం అంతా కరిగి పాకంలాగా వచ్చేసింది కదా! దీనికి ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా తొందరగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదంతా పాకంలాగా అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ వేసి బాగా కలుపుకోండి. నువ్వులు, కొబ్బరి, బెల్లం అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేసుకోవాలి. ఇలా అన్నీ దగ్గర పడిన తర్వాత మనకు ఒక రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం పక్కనుంచుకోండి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని కొబ్బరి నువ్వుల లడ్డూలను రెడీ చేసుకోండి. ఈ లడ్డు మనకు చాలా జ్యూసీగా ఉంటుంది. నువ్వులు మనము వేయించి వేసాం కాబట్టి మనకు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. జ్యూసీ కొబ్బరి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.